పనిష్డ్. మీ రక్ష ద్వారానా? ఓకే. అసిస్టింగ్ ప్రాసిక్యూషన్. మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్ లో ఉందండి? 25 ఏళ్ల నుంచి ఉంది. అదే నాకు తెలుసు. తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయమని గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి అన్నారు. ఇప్పుడు మేము అదే అడుగుతాం. బాలయ్య గారు 1,66,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చరల్ తరఫున. ముందు అవి ఇప్పించండి బాబు, ఏపీ ఛాంబరును హార్టికల్చర్ అవి ఇప్పించండి, ఇప్పిస్తే తెలంగాణలో సినిమాలు తీసుకుంటాం. ఎందుకు ఆయన దేనికి ఏ కారణానికి లోన్ తీసుకున్నారు? అప్పుడు లోన్ తీసుకున్నదా బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారి స్టూడియో తీసేశారు, దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు, ఏం జరిగిందో తెలియదు. తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసు వేశారు, ఏమైందో తెలియదు. గోల్కొండ స్టూడియో ఉంది, అదేమైందో తెలియదు. ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాకా లాగుతున్నారు. అక్కడ జగన్కి టికెట్లు అమ్మటానికి జగన్కి 3 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్, అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక్క స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేశారు, ఈయన అడిగింది ఇచ్చేశారు, సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఫైనల్గా నాకేంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది కాదు, ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా. కాదు ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కలేదు సార్. పాపం కాదు. ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియడుతాను. రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని 100,000 సినిమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే ఎక్కడ పక్క రాష్ట్రానికి రావాలి. నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఆర్టిస్ట్కి ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి. అంత దౌర్భాగ్యమా? అదే అఫ్ కోర్స్ మీరు అన్న అదే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి. కాదు నాన్న, నేను 10 ఏళ్ళు బైఫర్కేషన్ యాక్ట్, అవును, కామన్ క్యాపిటల్ అయిపోయింది. అది అయిపోయి 1 ఇయర్ అయింది. నువ్వు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా? మీకు అక్కర్లేదా? డోంట్ యు నీడ్? నీకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఆర్టిస్టు, గ్రేట్ ఆర్టిస్టు, హిందూపురం ఎమ్మెల్యే వండర్ఫుల్ ఆర్టిస్టు, రోజా అక్కడ ఆర్టిస్టు, పోసాని ఒకప్పుడు ఎఫ్డిసి చైర్మన్, అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్. ఆలోచన లేదా? అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు, మీకు తెలుసా, మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు. ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు ఎదురు కానీ 1000 మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది. అదే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా. అతి తెలివితోటి ఏం చేశారు వాళ్ళు? తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు. వేరే తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి? నో తెలుగు స్టేట్. ఇప్పుడు అన్నాడు. సరే పాపం ఇప్పుడు కొట్టుకోవటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో. ఆయన 100 కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు. ఏ బిల్డింగ్ అది? తెలంగాణ. అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకో. ఆలోచించరా పెద్దలు? అడగరా? ఎఫ్ఎన్సీసీ ఇక్కడ ఉంది. ఎఫ్ఎన్సీసీలు ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా? ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు. అంటే వైజాగ్ లో కట్టడానికి ట్రై చేస్తారు కాదు, చేశారు, అయింది, పోయింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ పార్క్ స్థలంలో కట్టారు. పార్క్ ఎఫ్ఎన్సీసీ అంతా పార్కే. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో అది కడుతుంటే వాడి కొంతమంది కూలిపోయారు, కేసులు ఉన్నాయి. అన్నీ ఫిలిం నగర్ సొసైటీ అంతా ఒకట, చిత్రపురి కాలనీ అది ఉన్నాయి. అందులో 15 కేసులు ఉన్నాయి. ఇంకా అందులో 100 మంది కోర్టుకు వెళ్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు గారు కోర్టుకు వెళ్తారా, జైలుకి వెళ్తారా? సరే జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తారు. ఎందుకంటే అంత అఫీషియల్ రికార్డ్ అది. వేటూరు అనేదో అన్నారు. వేటూరు గారికి ఆయన కేసు నేనే
ఆయన 10 సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల, కాంతారావు గారికి ఇల్లు ఇవ్వాల. ఈ రోజుకి చంద్రబాబు గారికి అప్లికేషన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు. కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్నా ఒక పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక 4 రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి చేస్తామంటూ. ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో ఒక స్పీచ్ ఇవ్వటమో పాట వేయటమో రాలిపోయే పువ్వ అంటమో. సిగ్గు అంటే మనం సిగ్గుపట్టాలి రా. అది ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు, వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు